పట్టుదల ఫోకస్ పెట్టడంతోనే సివిల్స్లో మంచి ర్యాంకు సాధించానని ఏకే ఖాన్ కుమారుడు ముజామిల్ ఖాన్ అన్నారు. ఫెయిల్యూర్స్ కామన్ అన్న ముజామిల్ సాధించాలనుకున్న టార్గెట్పై దృష్టి పెడితే విజయం సాధించవచ్చన్నారు. ఈ రంజాన్ మా కుటుంబ సభ్యుల్లో ఆనందం నింపిందంటున్న ముజామిల్తో మా రిపోర్టర్ వినయ్ ఫేస్ టు ఫేస్. ఈసారి రంజాన్ మాసం మాజీ ఐపీఎస్ అధికారి ఏకే ఖాన్ ఇంట్లో ఆనందాన్ని పంచింది. ఆల్ ఇండియా సివిల్స్ 22nd ర్యాంక్ ఏకే ఖాన్ కుమారుడు ముజామిల్ ఖాన్ సాధించారు. ప్రస్తుతం ఆయన మనతో ఉన్నారు. ఆయన అడిగి మరో విషయాలు తీసుకుందాం. సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ సార్. ఇది నిజంగా ఒక హ్యాపీ మూమెంట్. మీ డాడీ ఇప్పటివరకు కూడా సేవలు అందించారు, మీరు అందించబోతున్నారు. ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా సంతోషంగా ఉందండి. ఇంకా రాను ఇంకా అర్థం అవుతుందండి జాబ్ ఎలా ఉంది, ఎలా చేయాలని. బట్ ఇప్పటి కోసం ఐమ్ వెరీ హ్యాపీ విత్ రిజల్ట్ అండి. అంటే సార్, మన చైల్డ్హుడ్ అంతా ఎక్కడ సాగింది? అంటే ఈ డాడీ సర్వీసెస్లో ఉండడం వల్ల చాలా మారామండి ప్లేసెస్. తో వైజాగ్, అనంతపూర్ ఇలాంటి చోట్లన్నీ తిరిగామండి. బట్ దాదాపు ఒక 11 స్కూల్స్ చేంజ్ చేస్తుంటాయండి 10 సంవత్సరాల్లో. సో చైల్డ్హుడ్ వాజ్ వెరీ హెక్టిక్ అండి. బట్ ఇప్పుడు 7-8 years నుంచి వీ బిన్ ఇన్ హైదరాబాద్ అండి. అంటే ఏకే ఖాన్ గారు అంటే చాలా స్ట్రిక్ట్ ఆఫీసరు, చాలా ఒక పర్టికులర్గా ఒక వేలో వెళ్తూ ఉంటారు. ఆయన గైడెన్స్ కానీ ఆయన ప్లానింగ్ కానీ మీకు ఏ విధంగా ఉండేది? Luckily, as a father is very different అండి. He's been very supportive and he's the ultimate role model for us in the family అండి. సో తన జాబ్ ఇంట్లో చాలా డిఫరెంట్ స్వభావాలు ఉంటాయండి. సో ఐ బిన్ వెరీ లక్కీ టు హ్యావ్ ఫాదర్ లైక్ హిమ్ అండి. మీ ఫాదర్ రిటైర్డ్ అయ్యారు. సో ఇది రంజాన్ మాసం, ఇదే రోజు మీకు 22nd ర్యాంక్ సాధించారు. నిజంగా ఇది ఫ్యామిలీలో హ్యాపీ మూమెంట్. ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీ మూమెంట్ అండి. ఇది ఎఫర్ట్ సివిల్స్ అనేది నా బిలీఫ్లో ఇట్స్ వెరీ కలెక్టివ్ ఎఫర్ట్ అండి. ఫ్యామిలీ అంతా కలిసి ఇస్తామండి. మా ఫ్యామిలీ, మై గ్రాండ్ మదర్, గ్రాండ్ ఫాదర్. సో సంతోషం అందరిదండి, నాదొక్కటే కాదు. ఇట్స్ వెరీ కలెక్టివ్ ఎఫర్ట్. నా ఎఫర్ట్ ఇస్ ఓన్లీ 10% అండి. 90% ఇస్ ద ఫ్యామిలీస్ ఎఫర్ట్ అండి. సో ఫర్ ఆల్ ఆఫ్ అస్ ఇట్స్ వెరీ హ్యాపీ మూమెంట్ అండి. సివిల్ సాధించాలంటే చాలా పట్టుదల ఉండాలి, ఒక ప్లానింగ్తో ఉండాలి. సో మీరు ఎటువంటి ప్లానింగ్తో వెళ్ళారు? ఎక్కడ కోచింగ్ తీసుకున్నారు? ఏ విధంగా ముందుకెళ్ళారు? కోచింగ్ కన్నా ఎక్కువ ఐ హ్యాడ్ ఫ్యూ గుడ్ టీచర్స్ అండి. కోచింగ్ ఇన్స్టిట్యూట్కి అయితే నేను ఎప్పుడు వెళ్ళలేదండి. బట్ రాంబాబు గారు ఉన్నారు, లా ఎక్సలెన్స్ ఇన్స్టిట్యూట్. తో అలాంటి టీచర్స్ కొంతమంది ఉన్నారండి. బట్ ఎక్కువ వరకు మై స్టడీ హెస్ బిన్ ఆన్ మై ఓన్ అండి. తో స్వభావంలో అలా ఉంది. బట్ ఎలా మెయింటైన్ చేశాను అంటే ప్యాషన్ ఉండిందండి, దట్ ఐ వాంట్ దిస్ సర్వీస్ అండ్ ఇది చేయాలని. సో దాన్ని పట్టుకొని కొన్నిసార్లు రివర్సల్స్ కూడా చూశాను. బట్ ఐ కుడ్ పర్సివియర్ అండి. చాలామంది సివిల్స్ ట్రై చేస్తున్నప్పుడు సింగిల్ ఐటమ్ ఫెయిల్ అయితే చాలా డిసప్పాయింట్ అవుతూ ఉంటారు. వాళ్ళందరికీ మీరు ఏం చెప్తారు? ఇందువల్లనే ప్యాషన్ ఉండాలని చెప్తానండి. ఇది 1-2 సార్లు రానప్పుడు వదిలే పని అయితే ఇది అయ్యే పని కాదండి. బికాస్ ది యావరేజ్ టైమ్ ఆఫ్ ప్రిపరేషన్ నౌ ఇస్ 3-4 years అండి. సో దీంట్లో మీరు కొన్నిసార్లు సక్సెస్ చూస్తారు, కొన్నిసార్లు చూడరు. బట్ ఇఫ్ యూర్ క్లియర్ నాకు ఇదే కావాలండి, దెన్ యూ విల్ గివెన్ ఎనీ అమౌంట్ ఆఫ్ ఎఫర్ట్ టు మేక్ ఇట్ హ్యాపెన్ అండి. సో అది వచ్చే వరకు యూ షుడ్ పర్సివియర్. సార్, అప్కమింగ్ సివిల్ ఆస్పిరెంట్స్కి మీరు ఏం చెప్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ జాబ్స్ ఏమున్నాయి, జాబ్ డిస్క్రిప్షన్ ఏంటి, సమాజంలో మీ పొజిషన్ ఏంటి, మీ రోల్ ఏంటి, ఇవి అర్థం చేసుకునే దిగాలండి. ఇవి అర్థం చేసుకోకుండా దిగితే జాబ్ వచ్చినా కూడా యుల్ బీ డిస్సాటిస్ఫైడ్ విత్ ఇట్ అండి. బికాజ్ మీకు రోల్ తెలీదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇదే అంటానండి, అందరూ ఐఏఎస్ వెంటనే పడకుండా మీకు ఏ సర్వీస్ కావాలి, ఎందుకు కావాలి, క్లియర్ ఉండాలండి బిగినింగ్లో. సార్, ఏకే ఖాన్ అంటే ఐపీఎస్లో ఒక మార్క్ క్రియేట్ చేసుకున్నారు. అయితే మీరు ఏం సెలెక్ట్ చేసుకుంటారు? The 2 fields that are close to my heart are first is education అండి. ఎడ్యుకేషన్లో కూడా ప్రీ-ప్రైమరీ ఎడ్యుకేషన్ అండి. ఐ హవ్ బిన్ అ టీచర్ ఇన్ మోస్ట్ ఆఫ్ మై లైఫ్ అండ్ ఐ విల్ కంటిన్యూ దట్ అండి. రెండోది విమెన్స్ ఎంపవర్మెంట్లో క్రియేటింగ్ జాబ్స్ అండి. సో దీస్ 2 areas విల్ బి మై ఫోకస్ అండి. అండ్ గివెన్ ద రైట్ ఛాన్స్ ఐ విల్ మేక్ అ డిఫరెన్స్. సార్, తెలంగాణ స్టేట్ నుంచి కూడా ఫస్ట్ ర్యాంక్, దీన్ని ఏ విధంగా చూస్తారు? ఒక్క వైపు నుంచి ఇట్స్ వెరీ హ్యాపీ అండి. రెండో వైపు నుంచి ఐ వాంట్ మోర్ అండ్ మోర్ పీపుల్ టు కమ్ ఫ్రమ్ అవర్ స్టేట్ ఇన్ టు ద సివిల్ సర్వీసెస్ అండి. ఇప్పుడు సౌత్ ఇండియా నుంచి అన్ని క్యాండిడేట్స్ లేరండి. రాను ఐఎమ్ హోప్ఫుల్ దట్ మోర్ క్యాండిడేట్స్ కెన్ అటెంప్ట్ అండ్ సక్సీడ్ అట్ ది ఎగ్జామ్ అండి. అయితే మనకి చూసుకున్నట్టయితే కూడా తెలుగు స్టేట్లో చాలామంది అన్ఎంప్లాయీస్ ఉన్నారు, చాలామంది చాలా కసిగా చదువుతూ ఉన్నారు. అయితే ఈసారి ఆల్ ఇండియా రిజల్ట్ చూసుకున్నట్టు కూడా చాలామంది తెలుగు వారు వచ్చారు. సో ఇంకా అప్కమింగ్ వాళ్ళు ఇట్లా ప్రిపేర్ అయ్యే వాళ్ళకి వాళ్ళందరూ కూడా మీలాంటి యంగ్స్టర్స్ ఒక మెసేజ్ ఇస్తే కంపల్సరీ కూడా వాళ్ళందరూ కూడా టేకప్ చేస్తారు. మీరు ఏం చెప్పనున్నారు? అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మెంటల్ స్ట్రెంగ్త్ అనేది కొంచెం కల్టివేట్ చేయాలండి. సక్సెస్ ఫెయిల్యూర్ వస్తూ పోతూ ఉంటాయండి, కానీ వచ్చినప్పుడు ఎలా ట్యాకిల్ చేస్తామని. సక్సెస్ వచ్చినప్పుడు కూడా ఎక్కువ సంతోషపడకుండా, ఫెయిల్యూర్ వచ్చినప్పుడు కూడా ఎక్కువ బాధపడకుండా ఈ యాటిట్యూడ్ ఉంటే ఎట్ సమ్ పాయింట్ యుల్ సక్సీడ్ ఇన్ లైఫ్ అండి. దిస్ హెస్ బిన్ మై ఎక్స్పీరియన్స్. మొత్తం మీద ఇది ఐఏఎస్ ఆల్ ఇండియా 22nd ర్యాంకర్ ముజామిల్ ఖాన్ చెప్తున్నారు. ఏదైతే ఈ రంజాన్ మాసం ఉంది, నిజంగా మాకు ఒక పండగ మూమెంట్ అని కూడా ఆయన చెప్తున్నారు. ఒక గోల్ సెట్ చేసుకుని ఆ గోల్ కోసం పనిచేస్తే కంపల్సరీ మనం అనుకున్నది సాధిస్తామని కూడా ఆయన చెప్తున్నారు. కెమెరామెన్ పాషాతో కలిసి వినయ్, HMTV, హైదరాబాద్.